రైతులందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తున్న అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం మార్చి నెలలో వివిధ పంటలకు మార్కెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వ్యవసాయ సమాచారాన్ని నోటిఫికేషన్స్ రూపంలో పొందడానికి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక 2024వ సంవత్సరం మార్చి నెలలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ పంటలకు అంచనా ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా వరి పంట కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క సప్లై అనేది లిమిటెడ్గా ఉండడం వల్ల, అలాగే ఆసియా మరియు ఆఫ్రికా దేశాల నుండి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల వరి సాధారణ రకాలైతే రూ. 2203 నుంచి రూ. 2390 వరకు ఉండవచ్చు. గ్రేడ్ ఏ రకాలైతే రూ. 2310 నుంచి రూ. 2810 మధ్యలో ఉండవచ్చు. అలాగే మొక్కజొన్న పంట కనుక చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న పంటకు పారిశ్రామికంగా డిమాండ్ ఉండడం వల్ల ఒక క్వింటాకు రూ. 2090 నుంచి రూ. 2340 వరకు దీని ధర అయితే ఉండవచ్చు. ఇక కంది పంట చూసుకున్నట్లయితే ఒక క్వింటాకు రూ. 10,400 నుంచి రూ. 10,600 వరకు. అలాగే శనగ పంట అయితే రూ. 5,900 నుంచి రూ. 6,200 మధ్యన. మినుము పంట అయితే రూ. 7,280 నుంచి రూ. 8,030 మధ్యలో ఉండవచ్చు. నెక్స్ట్ వేరుశెనగ పంటను చూసుకున్నట్లయితే దీని ధర రూ. 6,650 నుంచి రూ. 7,050 మధ్యలో. సోయాబీన్ అయితే రూ. 4,400 నుంచి రూ. 4,800 మధ్యలో. ఆముదం అయితే రూ. 5,400 నుంచి రూ. 5,600 మధ్యలో ఒక క్వింటా ధర అయితే ఉండవచ్చు. నెక్స్ట్ మిరప పంటను కనుక చూసుకున్నట్లయితే ఒక క్వింటాకు రూ. 19,500 నుంచి రూ. 20,000 మధ్యలో ఉండవచ్చు. వియత్నాం, బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా ప్రత్యేకించి తేజ రకానికి ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది సాధారణ రకాలతో పోల్చినట్లయితే. అదే పసుపు అయితే ఒక క్వింటాకు రూ. 10,800 నుంచి రూ. 11,100 మధ్యలో ఉండవచ్చు. దీని యొక్క కోతలు ఆలస్యంగా ఉండడం రానున్న రోజుల్లో పండుగల ఈ ధర అయితే ఉండబోతుంది. ఇక ప్రతి రకానికి వచ్చినట్లయితే ఒక క్వింటాకు రూ. 6,500 నుంచి రూ. 6,850 అయితే ఉంటుంది. దీనికి కూడా చైనా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల రూ. 6,500 నుంచి రూ. 6,850 మధ్యలో దీని ధర అయితే ఉండవచ్చు. ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.